హాయ్! హలో టు సాక్షి డాట్ కామ్. సాక్షి డాట్ కామ్ తెలుగు రాష్ట్రాల్లో ముందు నుంచి ఒక సంచలనం. నిత్యం తాజా వార్తలనందించే ఈ వెబ్‌సైట్ ఇప్పుడు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పేరెనికగన్న, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న శాస్త్రవేత్తలను, శాస్త్ర పరిశోధన సంస్థలను మీకు పరిచయం చేసేందుకు ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కాస్మోసర్ అనే ఒక స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా టీ హబ్‌లో పనిచేస్తున్న కంపెనీ ఇది. ఈ కంపెనీ ఇప్పటివరకు భారతదేశంలో ఎవరూ ప్రయత్నించని ఒక కొత్త వినూత్నమైన సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. ఏంటా ప్రయత్నం అని చెప్పేసనంటే, మనకు మన భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి లేదా వాటి విడిభాగాలు పనిచేయని విడిభాగాల నుంచి వస్తున్న సమస్యను పరిష్కరించేందుకు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ వివరాలను తెలిపేందుకు మనము కాస్మోసర్ ప్రధాన శాస్త్రవేత్త చిరంజీవి ఫణీంద్ర గారితో మాట్లాడుతున్నాం. సాక్షి డాట్ కామ్ కోసం ప్రత్యేకం ఈ ఇంటర్వ్యూ. Parindra, thank you for accepting our invitation. First of all, what is Cosmoserve is doing? ఏం చేస్తుంది కాస్మోసర్వ్? ఓకే. తెలుగు వాళ్ళ కోసం ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పండి, అలాగే. తర్వాత మనం సొల్యూషన్స్ సైడ్ వెళ్దాం. ఓకే, రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, టేకింగ్ టైమ్ అవుట్ అండ్ దెన్ ఐడెంటిఫైయింగ్ అస్ యాజ్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ కంపెనీస్. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్. ఫస్ట్ అసలు స్పేస్ డెబ్రీ ప్రాబ్లం గురించి మాట్లాడదామండి. స్పేస్ డెబ్రీ నౌ మనం ఒక లాస్ట్ 1957లో స్పుట్నిక్ లాంచ్ చేసాం. సో అప్పటి నుంచి క్లోజ్ టు 68 ఇయర్స్. ఇప్పటికి ఈ 68 ఇయర్స్లో అబౌట్ 20,000 ఆబ్జెక్ట్స్ మనం స్పేస్లోకి పంపించాం. కానీ ఇప్పుడు మనం అక్కడ చూస్తే 50,000 లార్జ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 50,000 పెద్ద ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 14 crores స్మాల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా క్రియేట్ అయినాయి అంటే సమ్ 650 కొలిషన్స్ హ్యాపెండ్ ఇన్ స్పేస్. సో ప్రతి ఆబ్జెక్ట్ వెళ్ళి ఒకదానితో ఒకటి కొలైడ్ అయ్యి అలాంటి 650 కొలిషన్స్ అవడం వల్ల ఇంత పెద్ద లార్జ్ డెబ్రీ ఫామ్ అయింది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 50,000 లార్జ్ ఆబ్జెక్ట్స్, అందులో ఇప్పుడు ఆపరేషనల్ శాటిలైట్స్ చూస్తే ఓన్లీ 12,000. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే మనకి 50,000 కార్లు ఉంటే 12,000 కార్లు డెడ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అక్కడ జస్ట్ అలా ఉన్నాయి. మనం దీస్ రెస్ట్ అదర్ కార్స్ ఆర్ యాక్చువల్లీ మూవింగ్ త్రూ దోస్ శాటిలైట్స్ ఆర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో మనం రోడ్డు మీద వెళ్తుంటే 40,000 డెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 12,000 మాత్రమే అందులో ఆపరేషనల్ కార్స్. సో ఈ 12,000 కార్లు 40,000 కార్ల మధ్యలోంచి నావిగేట్ చూస్తూ వెళ్తున్నాయి. సో ఆ నావిగేట్ చేయడానికి మోర్ ఫ్యూయల్ వీఆర్ బర్నింగ్ అండ్ వీఆర్ ఆల్సో క్రియేటింగ్ ఏ థ్రెట్ టు ది ఆపరేషనల్ శాటిలైట్స్. ఈ థ్రెట్ వల్ల ఈ డెడ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అన్కంట్రోల్డ్ అది వచ్చి మన రెగ్యులర్ ఆబ్జెక్ట్ని ఇంపాక్ట్ చేస్తే దిస్ విల్ అగైన్ క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. ఈ ఎవ్రీ సింగిల్ ఫ్రాగ్మెంట్ హ్యాస్ ద క్యాపబిలిటీ ఆఫ్ గోయింగ్ అండ్ ఇంపాక్టింగ్ ద అదర్ శాటిలైట్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నౌ. ఈ ప్రాబ్లం ఇప్పుడు వరకు మనం లాస్ట్ 67 ఇయర్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో లాస్ట్ 67 ఇయర్స్లో ఎన్నైతే లాంచ్ చేసామో దానికి మోర్ దెన్ డబుల్ లాంచ్ చేస్తున్నాం జస్ట్ 5 ఇయర్స్లో. సో ఈ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎక్స్పోనెన్షియల్లీ లార్జ్. సో ఈ ప్రాబ్లం మనం ఇప్పుడు కనుక సాల్వ్ చేయకపోతే మన నెక్స్ట్ జనరేషన్స్ దే కాంట్ యూస్ ద వే వీఆర్ యూసింగ్ ద మొబైల్ ఫోన్స్. దే కాంట్ యూస్ గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోలేరు, వీడియో కాల్స్ చేసుకోలేరు. వీ కాంట్ యూస్ స్పేస్ ఇన్ ఫ్యూచర్. So this is the right time that we should go use this opportunity to remove the space debris so that our future generations will be able to use space like we are doing now. సో ఇప్పటివరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? ఐ మీన్ ఢీ కొట్టుకున్నవి కానీ మనకు ఆపరేషనల్గా ఇబ్బంది కలిగించినవి కానీ ఏమైనా ఉన్నాయా? అలాంటి 650 కొలిషన్స్ ఆర్ ఆల్రెడీ రికార్డెడ్ అండి. అందులో ద మేజర్ వన్ ఇఫ్ యూ సీ 2007లో యాంటీ శాటిలైట్ టెస్టింగ్ అని ఒకటి జరిగింది. చైనా ఒక మిసైల్ పంపించి 800 కిలోమీటర్స్ విచ్ ఇస్ వెరీ పాపులర్ ఆర్బిట్, 800 కిలోమీటర్స్లో ఒక శాటిలైట్ ఉంటే దిస్ మిసైల్ గో అండ్ ఇంపాక్టెడ్ ఆన్ టు దట్ శాటిలైట్. సో దానివల్ల థౌజండ్స్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ వర్ క్రియేటెడ్. స్టిల్ దే ఆర్ ఆల్ దేర్. సో మనం కూడా ఇండియా కూడా వీ ఆల్సో హ్యావ్ డన్ ఆ క్యాపబిలిటీ డిమాన్స్ట్రేట్ చేయడానికి వీ ఆల్సో హ్యావ్ డన్ యాంటీ శాటిలైట్ టెస్టింగ్.
బట్ మనం ఎక్కడ చేసామంటే 350 కిలోమీటర్స్లో చేసాం. సో 350 కిలోమీటర్స్లో చేయడం వల్ల విచ్ ఈస్ ఎ నాట్ పాపులర్ ఆర్బిట్, అక్కడ ఉన్న డెబ్రీ అంతా విత్ ఇన్ ఎ వీక్ ఆర్ విత్ ఇన్ ఎ మంత్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ బ్యాక్, ఫాలన్ బ్యాక్ ఆన్ ఎర్త్. సో దట్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ ట్రబుల్. బట్ ఈ 2007లో క్రియేట్ అయింది ఒక మేజర్ ఫ్రాగ్మెంట్స్ క్రియేట్ చేసింది. ఇంకో 2009లో ఇరీడియం అండ్ కాస్మోస్, ఇరీడియం యుఎస్ శాటిలైట్, కాస్మోస్ ఏమో రష్యన్ శాటిలైట్, దే బోత్ కొలైడెడ్ విత్ ఈచ్ అదర్. దట్ ఆల్సో క్రియేటెడ్ లార్జ్ జంక్ ఇన్ స్పేస్. ఓకే, ఈ రెండు మేజర్ ఈవెంట్స్, బోత్ ఆర్ ఫంక్షనల్. ఫంక్షనల్. ఓకే ఓకే. దీస్ ఆర్ ద లార్జ్ ఈవెంట్స్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళందరూ ఈ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ పంపిస్తున్నారు, అంటే కమ్యూనికేషన్స్ని స్పీడప్ చేయడం కోసం. వాటితో ఈ డెబ్రీస్ ప్రాబ్లం పెరుగుతుందా, లేకపోతే వాటికి కూడా థ్రెట్ ఉందా? వాటితో ఈ డెబ్రీ ప్రాబ్లం పెరుగుతుంది. అదే ద మెయిన్ రీజన్ ఫర్ ద ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ శాటిలైట్స్ ఆర్ ద డెబ్రీ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టలేషన్స్. ఓకే. అంతకుముందు ఏమయ్యేదంటే మనం ఒక జియో స్టేషనరీ శాటిలైట్ ఉండేది ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. నౌ దట్ వన్ జియో స్టేషనరీ శాటిలైట్ ఈజ్ నౌ రీప్లేస్డ్ విత్ థౌజండ్స్ ఆఫ్ లియో శాటిలైట్స్ అట్ లో ఆల్టిట్యూడ్స్, లో ఎర్త్ ఆర్బిట్లో. దానివల్ల ప్రతి ఒక్క శాటిలైట్ మనకి ఫాస్ట్గా కమ్యూనికేషన్ వస్తుంది, ద అడ్వాంటేజ్ ఉంది. కానీ అక్కడ పైన ఉండటం వల్ల మనం స్టేషనరీగా ఉంటాం ఎర్త్తో, సో కమ్యూనికేషన్ ఛానల్ క్లియర్గా ఉంటుంది. ఈ కింద ఉండటం వల్ల యూ కీప్ రొటేటింగ్ అరౌండ్ ద ఎర్త్. ఓకే. సో మనకి ఒక్క పర్టికులర్ శాటిలైట్ నుంచి మనకి సిగ్నల్స్ రావు. యూ నీడ్ టు హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్, అవన్నీ ఇంటర్గా కమ్యూనికేట్ చేసుకోవాలి, మనకి గ్రౌండ్ మీద కూడా కమ్యూనికేట్ చేయాలి. సో అందుకని శాటిలైట్స్ ఆర్ ఇంక్రీజింగ్. ఈ శాటిలైట్స్ ఏమవుతున్నాయి అంటే దే లైక్ ఐ సెడ్, దే ఆర్ నావిగేటింగ్ త్రూ దిస్ డెడ్ ఆబ్జెక్ట్స్ and they continue to navigate using their own intelligence. But if some system fails, definitely there will be a collision in future. సో ఇప్పుడు భూమి చుట్టూ ఈ డెబ్రీస్ అన్నవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయా, సమ్ కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్ ఏవైనా ఉన్నాయా? ఇది ఇలా కాన్సన్ట్రేటెడ్ ప్లేసెస్ అనుకుంటా మేము ఏమంటామంటే ఆర్బిట్స్ అంటామండి. ఈ ఆర్బిట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఏ ఆల్టిట్యూడ్ ఉన్నది అండ్ ఏ ఇంక్లినేషన్లో ఉన్నాయి, ఇంక్లినేషన్ విత్ రెస్పెక్ట్ టు ద ఈక్వేటర్తో. సో పాపులర్ ఆర్బిట్స్ వచ్చేసప్పుడు 800 కిలోమీటర్స్ ఆర్బిట్లో 97 డిగ్రీ ఇంక్లినేషన్లో, అది మనం SSPO అంటాం, సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్. సో అదొక పాపులర్ ఆర్బిట్. ఇప్పుడు 550 కిలోమీటర్స్ ఆర్బిట్ కూడా బాగా పాపులర్ అవుతుంది, 550 కిలోమీటర్స్ ఆర్బిట్. సో 550 కిలోమీటర్స్లో మన ఇవి స్టార్లింక్ శాటిలైట్స్ అన్నీ ఉన్నాయి. యా. సో కమింగ్ టు ది, మీరు ఇందాక మార్కెట్ గురించి మాట్లాడారు. అసలు దీన్ని తొలగించాల్సిన అవసరం ఏంటో మీరు ఇప్పుడు చెప్పారు. అంటే భవిష్యత్తులో మనం ఏదైనా ఉపగ్రహం ప్రయోగించినా అవి సక్రమంగా పనిచేయడానికి, కొలాప్స్ అవ్వకుండా ఉండటానికి స్పేస్ డెబ్రీస్ తొలగించాలి. ఎందుకు తొలగించాలని చెప్పారు, దాంట్లో ఉన్న కాస్ట్ ఏమున్నాయి, డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి? అదే. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి దెర్ ఆర్ ఫ్యూ మేజర్ ప్లేయర్స్ ఇన్ స్పేస్ డెబ్రీ రిమూవల్. ఒకటి ఆస్ట్రోస్కేల్ జపాన్, ఇంకోటి క్లియర్ స్పేస్ స్వీడన్ అండ్ ఫ్యూ అదర్ కంపెనీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఆస్ట్రోస్కేల్ జపాన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్, వాళ్ళు ఈ టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్ ఫేజ్లో ఉన్నారు. అండ్ ఫ్రమ్ ది దే ఆర్ యాక్చువల్లీ ఛార్జింగ్ ఇన్ మిలియన్స్, ఫ్యూ కపుల్ ఆఫ్ మిలియన్స్ టు క్లోజ్ టు 10 మిలియన్స్ అంతా ఒక శాటిలైట్ రిమూవల్కి ఛార్జ్ చేస్తున్నారు, $1 million. సో విచ్ ఈస్ రియల్లీ కాస్ట్లీ. సో మనం శాటిలైట్ పంపించడానికి అంత అవుతుంది, అంత మళ్ళీ శాటిలైట్ రిమూవ్ చేయడానికి హూ విల్ పే? సో దట్స్ వై దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆల్ ప్లేయర్స్, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మేజర్ బిగ్ ప్లేయర్స్. సో అది వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ. సో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఈ మదర్ క్రాఫ్ట్ అంటే రీఫ్యూలింగ్ డిపో ప్లస్ ఎ స్మాలర్ క్రాఫ్ట్, ఈ కాన్సెప్ట్తో ఈ కాస్ట్ ఆఫ్ రిమూవింగ్ శాటిలైట్స్ వీఆర్ ట్రయింగ్ టు కట్ డౌన్ డ్రాస్టికల్లీ. సో అది చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ది శాటిలైట్ ఆపరేటర్స్ దే విల్ బీ ఏబుల్ టు యూజ్ ద సర్వీసెస్. మనం వాల్యూమ్ పెంచడానికి ట్రై చేస్తున్నాం. వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ వన్ బిగ్ ప్లేయర్, బట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మెజారిటీ ఆఫ్ ద ప్లేయర్స్ హూ విల్ బీ ఏబుల్ టు టేక్ అవర్ సర్వీసెస్. మామూలుగా స్పేస్ ప్రయోగాలంటేనే, అంతరిక్ష ప్రయోగాలంటేనే బాగా ఖరీదైన వ్యవహారం. అవునండి. ఒక కేజీ ఆబ్జెక్ట్ని పైకి పంపించడానికి 20,000 పౌండ్లు, 20,000 $10,000 ఎంతో ఖర్చు అవుతుంది. అవునండి. ఇప్పుడు మీరు కూడా ఒక శాటిలైట్ని సిస్టమ్ని పంపించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటితో కంపేర్ చేస్తే మీ దగ్గర వెయిట్ టు కాస్ట్ రేషియో లాంటిది ఏదైనా ఎంత మేరకు తగ్గుతుంది? సో అందుకని ఏం చేస్తున్నామంటే, మనం ఒక చిన్న క్రాఫ్ట్ని, ఒక పెద్ద క్రాఫ్ట్ని, రెండింటిని లాంచ్ చేస్తున్నాం. ఈ రెండింటిని లాంచ్ చేసిన తర్వాత ఈ రెండింటితో ఓన్లీ ఇంకో 2 ఆబ్జెక్ట్స్నే కనుక మనం తీయాలంటే
కాస్ట్ విల్ బీ వెరీ వెరీ హై. సో అందుకని ఈ రెండు ఆబ్జెక్ట్స్ని ఎలా డిజైన్ చేసామంటే, ఈ రెండు ఆబ్జెక్ట్స్ స్పేస్లోకి వెళ్ళి నియర్లీ 100 ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయగలగాలి. సో అప్పుడే కాస్ట్ కటింగ్ పాసిబుల్. సో మా ఆర్కిటెక్చర్ అలా డిజైన్ చేసాం. మనకు ఒక పెద్ద రిఫ్యూలింగ్ స్టేషన్ ఉంటుంది, ఒక చిన్న స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది. ఈ రెండు కోఆర్డినేట్ చేసుకొని చిన్న స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి డెబ్రిని రిమూవ్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఫ్యూయల్ అయిపోయినప్పుడల్లా రిఫ్యూలింగ్ డిపోకి వెళ్ళి రీఫ్యూయల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ దగ్గరికి వెళ్తుంది. కొంచెం ఈ పర్టికులర్ సిస్టమ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇక్కడ ప్రయోగం దగ్గర నుంచి మొదలు పెడితే ఆబ్జెక్ట్ తీసుకునేంత వరకు ఎట్లా జరుగుతుంది అది? సో మనం ఒక రివైవర్ క్రాఫ్ట్ అని బిల్డ్ చేస్తున్నామండి. ఆ రివైవర్ క్రాఫ్ట్ వచ్చేసి అబౌట్ 150 kg క్లాస్ శాటిలైట్. ఆ రివైవర్ క్రాఫ్ట్ని ఫస్ట్ ఇనిషియల్గా ఒక రాకెట్లో పెట్టి అంతరిక్షంలోకి ప్రయోగిస్తాం. సో అది ఒక బేస్ ఆర్బిట్కి వెళ్తుంది. బేస్ ఆర్బిట్ అంటే అబౌట్ ఒక 600 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్కి వెళ్తుంది. సో 600 కిలోమీటర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత మనకి కస్టమర్ అంటే డెడ్ శాటిలైట్ కానీ, లేకపోతే ఒక కస్టమర్ నా డెడ్ శాటిలైట్ని నువ్వు రిమూవ్ చేయాలి, 2000 కిలోమీటర్స్లో రిమూవ్ చేయాలి, లేకపోతే 1200 కిలోమీటర్లో రిమూవ్ చేయాలి అని ఒక కాంట్రాక్ట్ ఇస్తే, మనం ఈ 600 కిలోమీటర్ల నుంచి దాంట్లోనే కొన్ని థ్రస్టర్స్ అండ్ ప్రొపల్షన్ ఇంధనం ఉంటుంది. అది యూస్ చేసుకొని మనకి 600 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్లకి ఇట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డెడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళాలి. రెండు చాలా హై స్పీడ్స్లో వెళ్తున్నాయి. సో మనం రెండింటిని రిలేటివ్ వెలాసిటీస్ ఆల్మోస్ట్ 0 చేయాలి. చేసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేయాలి. చేసి మళ్ళీ వీల్ బ్రింగ్ క్లోజ్ టు ఎర్త్ అట్మాస్ఫియర్ ఒక 300-350 కిలోమీటర్ల వరకు తీసుకొస్తాం. తీసుకొచ్చి ఆ టార్గెట్ని టువర్డ్స్ ఎర్త్ పుష్ చేసి వదిలేస్తాం. సో టువర్డ్స్ ఎర్త్ పుష్ చేస్తే ఆ టార్గెట్ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి 300 కిలోమీటర్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోతాం. సో ఇది ఎన్నిసార్లు మనం చేయగలం, ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత ఇంధనం మనం క్యారీ చేస్తున్నాం అన్నది. సో అది ఎన్హాన్స్ చేయడానికి ఈ బేస్ ఆర్బిట్లో ఇంకొక మదర్ క్రాఫ్ట్, ఇది రీఫ్యూలింగ్ డిపో, దాన్ని కూడా ఈ బేస్ ఆర్బిట్లో 600 కిలోమీటర్స్లో ఇంకొక రాకెట్ యూస్ చేసి అక్కడ ప్లేస్ చేస్తాం. సో ఆ మదర్ క్రాఫ్ట్ అక్కడ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతున్న టైంలో మన రివైవర్ క్రాఫ్ట్ ఎప్పుడైతే మన టార్గెట్ని ఎర్త్ అట్మాస్ఫియర్లోకి పంపిస్తుందో దాన్ని అక్కడికి వదిలేసి ఇట్ విల్ గో క్లోజ్ టు ది రీఫ్యూలింగ్ డిపో. అక్కడికి వెళ్ళి రీఫ్యూయల్ అయ్యి అక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్కి వెళ్తుంది. ఇప్పుడు దీనికి అయ్యే ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు? సో ప్రస్తుతానికి ఎప్పుడైనా కూడా మనకి మార్కెట్లో వెళ్ళాలంటే మనం ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి, దానికి కస్టమర్స్ ఉండాలి. సో మన రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ఎక్స్పెన్సెస్, దెన్ వీ కెన్ సక్సీడ్ ఇన్ ఎ బిజినెస్. బట్ డీప్ టెక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనకి డీప్ టెక్లో కానీ స్పేస్ టెక్లో కానీ మన టెక్నాలజీ డిమాన్స్ట్రేట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అప్పటి వరకు మన కస్టమర్స్ ఉండరు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజల్ ఇన్వెస్టర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ దే ఆర్ ఫండింగ్ అస్. వాళ్ళు మనని ఫండ్ చేస్తారు, మన కంపెనీలో కొంచెం స్టేక్స్ తీసుకుంటారు. అండ్ వీ యూజ్ దీస్ ఫండ్స్ టు డూ ద డెమాన్స్ట్రేషన్స్, గెట్ ద కస్టమర్స్, ఇనీషియల్ కస్టమర్స్. మనం చేసిన టెక్నాలజీ వాళ్ళకి ప్రొవైడ్ చేసి రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ వీ కెన్ కంటిన్యూ ఇన్ ద బిజినెస్. అంటే గవర్నమెంట్ సాయం ఏమైనా ఉంటుందా మీకు? ఇండియన్ గవర్నమెంట్ది మీకు ఇప్పటివరకు ఎట్లాంటి సాయం అందింది? సో మనకి 2020లో స్పేస్ రిఫార్మ్స్ అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ స్పేస్ రిఫార్మ్స్లో ఏంటంటే ఇప్పుడు వరకు లాస్ట్ మెనీ ఇయర్స్ మీకు తెలుసు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 5 స్పేస్ ఫేరింగ్ నేషన్స్. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ టాప్ కూడా మనం. కానీ మన షేర్ ఇన్ ద గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఓన్లీ 20% మన షేర్. 2%, నాట్ జస్ట్, ఇట్స్ ఓన్లీ 2% ఇన్ ద ఎంటైర్ గ్లోబల్ స్పేస్ ఎకానమీ. సో ఎందుకంటే ఈ ఎంటైర్ బర్డెన్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్ ఈజ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఇస్రో. సో అప్పుడు గవర్నమెంట్ డిసైడెడ్ దట్ లెట్స్ ఓపెన్ స్పేస్ ఫర్ ఎవ్రీవన్. అది 2020లో రిఫార్మ్స్ తీసుకొచ్చి నౌ దే టోల్డ్ దే గేవ్ ఎ టార్గెట్ టు ఆల్ ది స్పేస్ ఆపరేటర్స్, మా లాంటి ఎన్జిఎస్, నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్కి టార్గెట్ ఇచ్చాను. బై 2030 ఈ 2% షేర్ని మనం 8% షేర్కి తీసుకెళ్ళాలి. అంటే ఉన్న టెక్నాలజీస్ అన్ని మనం కమర్షియలైజ్ చేయాలి. సో దట్స్ హౌ ద గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఆల్ ద నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్. ఈ సపోర్ట్ చేయడానికి దే ఫార్మ్డ్ వన్ ఎంటిటీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అది ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్
స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. సో వాళ్ళు మనకు ప్రమోషన్ చేస్తారు, మన యాక్టివిటీస్ని ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మనం చేసే ఏ యాక్టివిటీకైనా వాళ్ళు ఆథరైజేషన్స్ తీసుకోవాలి. సో అలా మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఓకే. ఇప్పటివరకు మీ ఆపరేషన్స్ని సపోర్ట్ చేసుకోవడానికి మీరు రైజ్ చేసిన ఫండ్స్ గురించి చెప్పగలరా? యా. సో మనం ఈ సెప్టెంబర్లో ఫండ్ రైజింగ్ అనౌన్స్ చేసామండి. ఆగస్ట్లో మనం యాక్చువల్గా స్టార్ట్ చేసాం. సెప్టెంబర్లో ఫస్ట్ ఫండింగ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ప్రీ సీడ్ ఫండింగ్. ఎందుకంటే ఒక ఐడియేషన్ స్టేజ్లో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్, జస్ట్ ఒక ఐడియాతో వెళ్ళి ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి వీ వాంట్ టు బిల్డ్ దిస్ అని అంటే, సో వీ రేస్డ్ $3.17 million. So that's the highest in a space tech company at an ideation stage. So thanks to our investors who believed that this is a big problem, who believed in our capabilities and who believed in our vision. ఓకే. దట్ ఈస్ ఓన్లీ సిరీస్ 1 ఫండ్. ప్రీ సీడ్ అంటారు దాన్ని. సో నెక్స్ట్ ఇంకా సీడ్ ఉంటుంది, తర్వాత సిరీస్ ఏ, సిరీస్ బి. ఓకే. ఓకే. సో మీరు ఫస్ట్ ప్రోడక్ట్ లేదా ఫస్ట్ రెవెన్యూ రావడానికి మీకు ఇంకా ఎంత టైం ఉంది? సో మనం సో మైల్ స్టోన్స్ ఎలా ప్లాన్ చేసామంటే టెక్నాలజీ డిమాన్స్ట్రేషన్స్ ఇన్ మల్టిపుల్ మిషన్స్లో ప్లాన్ చేసాం. సో 2026 ఎండ్లో ఒక మేజర్ మిషన్ ఒకటి ప్లాన్ చేసాం. 2027లో ఇంకొక మిషన్ ప్లాన్ చేసాం. ఈ రెండు టెక్నాలజీస్ కనుక అన్ని ప్రాపర్గా డిమాన్స్ట్రేట్ అయితే ఆ రెండు మిషన్స్లో 2028లో వీ విల్ స్టార్ట్ ఏ కమర్షియల్ మిషన్. 28 దట్ ఈస్ వెన్ ద రెవెన్యూ స్టార్ట్స్ కమింగ్. ఓకే. ఇప్పుడు ఈ ట్రయల్ బేస్ డెమాన్స్ట్రేషన్ మెషిన్స్లో జస్ట్ ప్రాజెక్ట్స్లో జస్ట్ పైకి వెళ్ళి డెబ్రీ ఏదైనా తీసుకొస్తుందా లైవ్, లేకపోతే జస్ట్ వెళ్ళి తీసుకురాగలదు అని చెప్పడం ఒకటే మీ ఉద్దేశం? డెబ్రీని తీసుకొస్తుందండి. సో మనం ఏం చేస్తున్నామంటే ద ఫస్ట్ మిషన్, బిగ్గర్ మిషన్ 2026లో ప్లాన్ చేసే మిషన్లో ఏం చేస్తున్నామంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంటుంది, రివైవర్ క్రాఫ్ట్ ఉంటుంది, ఇంకో టార్గెట్ స్పేస్ క్రాఫ్ట్ కూడా ఉంటుంది. టార్గెట్ కూడా మనదే. సో ఈ రెండింటిని స్పేస్లోకి పంపిస్తాం. సో టార్గెట్ వెన్ ఇట్ ఈస్ అబౌట్ 2 kilometers ఫ్రమ్ ది చేసర్, దాని ఓన్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని ఇట్ హ్యాస్ టు నావిగేట్ క్లోజ్ టు దట్ టార్గెట్. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని క్యాప్చర్ చేసి కిందకి పుల్ చేసేయటం. సో ఆల్ దీస్ ఆపరేషన్స్ వీఆర్ ప్లానింగ్ ఇన్ 2026 అండ్. సో హౌ డిడ్ ఇస్రోస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ యూ ఇన్ దిస్ టోటల్ సెటప్? అండ్ వాట్ ఈస్ యువర్ టీమ్ సైజ్? సో నేను ఇస్రోలో ఉన్నప్పుడు మల్టిపుల్ ప్రెస్టీజియస్ మిషన్స్లో వర్క్ చేశాను. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఆల్మోస్ట్ ఆల్ రాకెట్స్ మీద పనిచేశాను. నేను అక్కడ ఏరోథర్మల్ ఆస్పెక్ట్స్లో పనిచేసేవాళ్ళం, హీటింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రాకెట్స్లో. తర్వాత 2019లో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అని చెప్పి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇట్స్ అ న్యూ వర్టికల్ అండర్ ఇస్రో. సో దానికి కొంతమందిని అక్రాస్ ది ఇస్రో సెంటర్స్ దే పిక్డ్ అండ్ దే స్టార్టెడ్ ద ప్రోగ్రామ్. ఆ ఇనీషియల్ బ్యాచ్లో నేను ఉన్నాను. సో దాంట్లో ఉన్నాను. తర్వాత అక్కడ అన్ని కొత్త సిస్టమ్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ న్యూ సిస్టమ్, బికాస్ ఇస్రోకి కూడా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనేది అంతకుముందు లేదు. మనం సో ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ కంట్రోల్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పి దానికి డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాను. సో అదేంటంటే మనకి స్పేస్లో ఎర్త్ లైక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు. సో ప్రెషర్, టెంపరేచర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్, వాటర్, ఫుడ్, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ప్రొవైడ్ టు ద ఆస్ట్రోనాట్స్. సో అది కంప్లీట్గా న్యూ సిస్టమ్. సో అది స్క్రాచ్ నుంచి ఫ్లైట్ వరకు మేము డిమాన్స్ట్రేట్ చేసాం. తర్వాత స్పేస్ డెబ్రీ మిటిగేషన్ కూడా రెగ్యులర్ శాటిలైట్స్కి మనం చెయ్యం, అది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్కి మనం ఖచ్చితంగా చేస్తాం. సో అలా స్పేస్ డెబ్రీ ప్రొటెక్షన్ కూడా మనం క్యాప్సూల్కి క్రియేట్ చేశాను. ఆ టైంలోనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఇండియాని IADC ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రీ కోఆర్డినేషన్ కమిటీలో రిప్రజెంట్ చేయడానికి. సో అలాగా స్పేస్ డెబ్రీ ప్రాబ్లం గురించి తెలిసింది. సో ఎప్పుడైతే స్క్రాచ్ నుంచి ఒక సిస్టమ్ని ఫ్లైట్ వరకు డెవలప్ చేస్తామో, ఆ ఇనీషియల్ నుంచి మనం ఎప్పుడైతే ఉంటామో మనం ప్రతి ప్రాసెస్ మనం చూస్తాం. ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో కూడా మనం గెస్ చేయగలం ఇప్పుడు ఆ ఉన్న నాలెడ్జ్తో. సో ఆ నాలెడ్జ్ నాకు బాగా హెవీగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మిషన్స్ చేస్తున్నప్పుడు కూడా. సో తర్వాత ఇస్రో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నౌ ఐ ఫార్మ్ బిల్డింగ్ ఏ టీమ్ నౌ. ఇప్పుడు మేము 15 మంది ఉన్నాం క్లోజ్ టు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ అండ్ ఎక్సెప్షనల్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఉన్నారు, ఇండియన్ IITs నుంచి ఉన్నారు మన దగ్గర, NITs నుంచి ఉన్నారు, దెన్ ఈవెన్ జపాన్లో స్పేస్ రోబోటిక్స్ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు దేశం మొత్తం మీద స్టార్టప్ ఎకోసిస్టమ్ ఒకటి బాగా
ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అవునండి. ఎనీ కామెంట్స్ ఆన్ దట్? నో, ఇట్ ఈస్ గుడ్, రియల్లీ గుడ్. కానీ ఎప్పుడైతే ఏదైనా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందో, మనం ఈవెన్ ద ఐటీ సెక్టర్ చూసాం. యా, సో దెర్ విల్ బీ సమ్ ఫేస్ విచ్ విల్ బి డల్ ఆల్సో, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. సో మనకి సో అలాంటి ఫేజ్ వచ్చినప్పుడు దట్ ఫేజ్ హూమ్స్ ఎవర్ సర్వైవ్స్ దట్ ఫేజ్, దే విల్ ఓన్లీ రిమైన్ ఇన్ ద మార్కెట్. సో అలాంటి ఫేజ్ రావడం అనేది ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే చాలామంది సో ఆ హైప్తో ఓకే మనం కూడా స్టార్టప్లో చేసేయచ్చు అని చెప్పి చాలామంది వచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా మనం ప్రొఫైల్స్ చూస్తే అందరూ ఫౌండర్స్ అని ఉంటున్నాయి, ఫౌండర్స్ అండ్ సిఇఓస్ అని ఉంటున్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ గుడ్ ఫౌండర్స్ ఇన్ స్టూడెంట్స్ ఆల్సో. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. బట్ కొంతమందికి ఇప్పుడు బాగుంది ఇది, మనం కూడా ఒక ఫౌండర్ అవ్వాలి, మనం కూడా ఒక సీఈఓ అవ్వాలని చెప్పి జస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్లియర్గా లేకుండా వచ్చిన వాళ్ళందరూ సో అలాంటి ఫేస్ని తట్టుకోలేరు. సో అప్పుడు హూమ్స్ ఎవర్ సర్వైవ్డ్ వాళ్ళు ఉంటారు, ఆ మార్కెట్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుల విషయానికి వస్తే ప్రస్తుతం అంతా హైపు ఏఐ వైపు, ఎంఎల్ వైపు చాలా మంది పోతున్నారు. బేసిక్ సైన్స్ మీద ఎక్కువ మంది రావట్లేదు, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ మంది రావట్లేదు అంటారు. మీరేమంటారు, భవిష్యత్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి? సో అది నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ ఏ పాయింట్ ఆఫ్ వరీ. ఎందుకంటే జస్ట్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే, అండ్ దెన్ ఎస్పెషలీ ద సైన్స్ అండ్ ద కోర్ సబ్జెక్ట్స్ లైక్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇవన్నీ ఆ స్కిల్స్ కనుక మన హ్యూమన్ బీయింగ్స్లో లేకపోతే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ సిచ్యువేషన్. ఈవెన్ కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా మేము తీసుకోవడానికి సో ఇది ఎందుకు అలా వస్తుందంటే మేబీ ద సాఫ్ట్వేర్ చెప్పింది కాబట్టి ఇలాగా, మేబీ చాట్ జీపీటీ చెప్పింది కాబట్టి అలాగా, ఇప్పుడు ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు అవాయిడ్. అండ్ దెన్ మా దగ్గర తీసుకున్న వాళ్ళని కూడా ట్రైన్ చేస్తున్నాం. కోర్ ఇంజనీరింగ్ స్కిల్స్లో మన స్కిల్స్ ఉండాలి. అండ్ మనం చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీ నీడ్ టు యూజ్ ఇట్ ఓన్లీ టు ఎన్హాన్స్ అవర్ క్యాపబిలిటీస్, నాట్ జస్ట్ రీప్లేసింగ్ అస్. సో అది మనం చెప్తున్నాం. వేరెవర్ ఐఎమ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ, ఐఎమ్ గోయింగ్ టు కాలేజెస్ టు టాక్ టు స్టూడెంట్స్, నేను ఇది చెప్తున్నాను క్లియర్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మనం అప్ టు డేట్ ఉండాలి, ఆ ట్రెండ్ మనం ఫాలో అవ్వాలి, అది ఖచ్చితంగా ఉండాలి, కానీ కీపింగ్ అవర్ ఓన్ స్కిల్స్. సో వెర్ డూ యూ సీ కాస్మోసర్ ఆఫ్టర్ 5 years? So after 5 years, we will be leading this market with the kind of growth we are going and the acceleration we are doing. ఇది చాలా పెద్ద మార్కెట్ ఉంది. సో we'll be having the major share in the market, and what we are also thinking is many, not just we have to be there in the market, so many other players should come. That is when the market also will grow. సో మా ఏం ఏంటంటే మేము గ్రో అవ్వాలి, అట్ ద సేమ్ టైం నర్చర్ ద అదర్ ప్లేయర్స్. మాకు చాలా టెక్నాలజీస్ కావాల్సి ఉంటుంది, అన్నీ మేము ఇన్హౌస్ బిల్డ్ చేయలేము. సో ఆ టెక్నాలజీస్ వేరే ఎవరైనా చేస్తున్నారంటే వీఆర్ హ్యాపీ టు కొలాబరేట్ విత్ దెమ్. ఈవెన్ కొంతమంది ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, పిహెచ్డి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ కోర్ టెక్నాలజీ అది ఉంటుంది వాళ్ళకి, కానీ దాన్ని ఎలా కమర్షియలైజ్ చేయాలో ఏంటో తెలియదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి వీ విల్ హెల్ప్ దెమ్ స్టార్ట్ ఏ కంపెనీ. And their technologies, we will also help them raising the funds. We will be part of their company, so they can build what they want, and it can be used in our mission, and they can commercialize it also. ఉపగ్రహాల ప్రయోగాలకు సంబంధించి ఏ దేశం కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఏవి పెట్టుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే స్పేస్ మొత్తం అందరిది అన్నట్టుగా అందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటా పోయారు. ఫలితంగానే ఇప్పుడు భూమి చుట్టూ ఇన్ని డెబ్రీస్ ఉన్నాయి. ఇవి చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి అంటారు, వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు మండిపోతుంటాయి కూడా. ఈ సమస్యని ఎప్పుడు గుర్తించారు? యాక్చువల్గా పరిష్కారాలు వెతకడం ఎప్పటి నుంచి మొదలైంది? ఓకే అండి, ఓకే. సో టు సమ్ ఎక్స్టెంట్ మీ పాయింట్ కరెక్టే అండి, కానీ యుఎన్ కూపస్ అని చెప్పి యుఎన్ కమిటీ ఆఫ్ అవుటర్ స్పేస్ యాక్టివిటీస్, కమిటీ ఆన్ అవుటర్ స్పేస్ యాక్టివిటీస్ అని చెప్పి ఒకటి ఉందండి. ఒకసారి చెప్తాను మళ్ళీ. యుఎన్ కూపస్ పీస్ఫుల్ యూస్ ఆఫ్ అవుటర్ స్పేస్ యాక్టివిటీస్ అది యాక్చువల్గా. సో అండర్ దాట్ మనకి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. మనం వెళ్ళి ర్యాండమ్గా ఎవరిని క్యాప్చర్ చేయలేము. సో ఆ ఆబ్జెక్ట్ ఎవరికన్నా హాని కలిగిస్తే, సో ద ఓనర్ ఆఫ్ దట్
the country which it is owning the satellite, not the person or the company which is owning the satellite, the country which is owning the satellite is liable. సో ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్తో పాటు మనకి అరౌండ్ 1980స్లో స్పేస్ డెబ్రీ గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సో అప్పుడు మనకి ఇది ఐఏడిసి అని చెప్పి ఒక స్పెషల్ కమిటీ ఒకటి ఫామ్ చేశారు, ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రీ కోఆర్డినేషన్ కమిటీ. 13 స్పేస్ ఏజెన్సీస్ వాళ్ళు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అక్కడ డిస్కస్ చేస్తారు ఇది ప్రాబ్లం ఎంత పెద్దది, మనం ఏం చేయగలం దీని గురించి, యాజ్ ఎ కంట్రీ మీరు ఏం చేస్తారు, యాజ్ ఎ కంట్రీ మేమేం చేస్తాము, అలా మాట్లాడుకొని సో శాటిలైట్స్ని అక్కడికి పంపిస్తే ఒకసారి అది డెడ్ అయిపోతే వితిన్ 25 ఇయర్స్ దాన్ని తీసుకొచ్చేయాలి. ఆ రూల్ ఉంది మనకి, అన్ని కంట్రీస్ అవి ఫాలో అవుతున్నాయి ప్రస్తుతానికి. కానీ 25 ఇయర్స్ అనేది లాంగ్ పీరియడ్ అయిపోయింది. ఒక 25 ఇయర్స్ ఒక ఆబ్జెక్ట్ అక్కడ అన్కంట్రోల్డ్గా తిరుగుతుందంటే ఇట్ కెన్ క్రియేట్ థ్రెట్ టు మెనీ ఆపరేషనల్ శాటిలైట్స్. అది ఇప్పుడు జరుగుతుంది. అది దానికి యుఎస్ నుంచి ఎక్కువ లాంచెస్ అవుతున్నాయి అండ్ యుఎస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది కూడా ఈ స్పేస్ డెబ్రీ గురించి. వాళ్ళు ఏం చేశారంటే 2024 సెప్టెంబర్ నుంచి కొత్త రూల్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. మనకి ఇప్పుడు 25 ఇయర్స్ కాదు, మనం వితిన్ 5 ఇయర్స్లోనే మనం ఈ డెడ్ ఆబ్జెక్ట్స్ని కిందకి తీసుకొచ్చేయాలని చెప్పి. సో యుఎస్ వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల జస్ట్ యుఎస్ నుంచి లాంచ్ చేసిన శాటిలైట్స్కే కాదు, ప్రపంచంలోంచి ఎక్కడి నుంచి లాంచ్ చేసినా బట్ యుఎస్ మార్కెట్కి మనం డేటా కానీ ఏదన్నా సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తుంటే అందరూ దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళు రూల్ తీసుకొచ్చారు. దానివల్ల ఇవి శాటిలైట్స్ ఆపరేటర్స్ అందరూ వాళ్ళందరికీ వాళ్ళు కిందకి రావడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు నాసా ఎస్టిమేట్ చేసింది 41.3% శాటిలైట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే మనం కమర్షియల్లీ ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ వాడుతున్నాం. అంతకుముందు స్పేస్ గ్రేడ్ కాంపోనెంట్స్ వాడేవాళ్ళం, అంటే కాంపోనెంట్స్ని బాగా హై లెవెల్లో క్వాలిఫై చేసి వాడేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా రెగ్యులర్గా అవైలబుల్ కాంపోనెంట్స్ వాడేస్తున్నారు రెడ్యూస్ కాస్ట్ రిడక్షన్స్ కోసం. దానివల్ల 40% శాటిలైట్స్ ఫెయిల్ అవుతున్నాయి. సో వాళ్ళకంతటికి వాళ్ళు తీసుకురావాలనుకున్నా కూడా ఏదైనా ఒక కాంపోనెంట్ ఫెయిల్ అయితే వాళ్ళ శాటిలైట్స్ వాళ్ళు తీసుకురాలేరు. సో వాళ్ళకి మనలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ కావాలి, మనం వెళ్ళి వాళ్ళ డెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయాలి స్పేస్ నుంచి. ఓకే, ఇప్పుడు మీ ఆపరేషన్స్ వల్ల ఏదైనా ప్రమాదం కానీ యాక్సిడెంట్ కానీ జరిగేందుకు అవకాశం ఏదైనా ఉంటుందా, లేకపోతే దాన్ని ఆ విండోని క్లోజ్ చేయడానికి మీరు ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటారా? రైట్ ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే మనం 7.5 కిలోమీటర్స్లో వెళ్తూ ఉంటాము. సో మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా, మనం హయ్యర్ థ్రస్ట్ ఫైర్ చేసినా మనం వెళ్ళి దానికి బంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ చేయడానికి బాగా మిషన్ స్టడీస్ చేస్తూ ఉంటాం. అక్కడ ఇన్ఆర్బిట్లో కూడా మనకి సెన్సర్ డేటా ఉంటుంది. సో మనం ఒకేసారి 2 కిలోమీటర్స్ నుంచి ఒకే పెద్ద థ్రస్ట్ ఇచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోం, దాన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్ కింద బ్రేక్ చేస్తాం. ఫస్ట్ 2 కిలోమీటర్స్ నుంచి 1 కిలోమీటర్కి వెళ్తుంది, మనం కరెక్ట్గానే వచ్చామా లేదా అని చెక్ చేస్తాం. 1 కిలోమీటర్స్ నుంచి 200 మీటర్స్కి వెళ్తాం. సో 200 మీటర్స్ నుంచి 15 మీటర్స్కి వెళ్తాం. 15 మీటర్స్ నుంచి లాస్ట్ 5 మీటర్స్కి వెళ్తాం. సో 5 మీటర్స్ వరకు మనకి క్లారిటీ ఉంటుంది ఎంత దగ్గరికి వెళ్ళాము ఆ సెన్సర్స్ డేటాతో. 5 మీటర్స్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చాలా క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి అబౌట్ 500 mm అంటే అర మీటర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మన రోబోటిక్స్ ఆర్మ్స్ యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేస్తాం. సో ఈ జాగ్రత్తలన్నీ మనం మిషన్ ప్లానింగ్లో తీసుకుంటాం. మీరు అన్నట్టు ఇందాక మీ మదర్ రిట్రీవర్ అదనుకుంటా కదా, వాటిలో 4 సాఫ్ట్ రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. 4 అన్నింటికీ పనిచేస్తాయా, స్పెసిఫిక్గా ఒక్కొక్క దానికి వేరువేరుగా ఉంటాయి? సో ఇది మన నేచర్ నుంచి ఇన్స్పైర్ అయిన కాన్సెప్ట్ అండి. మనకి నేచర్లో వీనస్ ఫ్లై ట్రాప్ అనే ఒక ప్లాంట్ ఉంటుంది. ఇన్సెక్ట్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అది ఇలా క్లోజ్ చేసేస్తుంది. సో మనకి 4 సాఫ్ట్ రోబోటిక్ ఆర్మ్స్ అన్ని 4 ఇండిపెండెంట్గా కంట్రోల్ చేస్తాం. సో అవతల ఆబ్జెక్ట్ షేప్ని బట్టి సైజుని బట్టి ఒక్కటైనా యాక్టివేట్ చేయగలం, 4 యాక్టివేట్ చేయగలం. ఇప్పుడు ఒక శాటిలైట్ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయనుకోండి, మనం అన్ని 4 యాక్టివేట్ చేస్తే సోలార్ ప్యానెల్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఓన్లీ 2 యాక్టివేట్ చేసి క్లోజ్ చేస్తాం. అదే ఒక ఆబ్జెక్ట్ ఇర్రెగ్యులర్ షేప్డ్ ఆబ్జెక్ట్ ఉందంటే అన్ని 4 క్యాప్చర్ చేసి మన బాడీకి క్లోజ్గా హత్తుకుని తర్వాత దాన్ని కింద తీసుకొస్తాం. సో ఈ రివైవర్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దాని లోపల హాలో ఉంటుందా, లేకపోతే అంటే ట్రాప్ చేసిన ఆబ్జెక్ట్ని లోపల పెట్టుకోవడానికి హాలో ఉంటుందా, లేదండి ఫిల్గా ఉంటుంది? లోపల మనకి కావాల్సిన ఇంధనం, ప్రొపల్షన్, సెన్సర్స్, దానికి కావాల్సిన ఆటోమేషన్కి కావాల్సిన సెన్సర్స్ అవన్నీ ఉంటాయి. సో లోపలంతా ఫిల్డ్ ఉంటాయి.
కానీ మనకి సర్ఫేస్ పైన రోబోటిక్ ఆర్మ్కిను ఈ బాడీకి surface మధ్యలో ఉన్న పైన స్పేస్ మధ్యలో స్పేస్లో పట్టుకుంటాం. లాస్ట్ వన్ క్వశ్చన్ సార్. ప్లీజ్. ISRO is known for its Jugadu thing and make it possible with small cost. We call it as frugal. Yes, frugal innovation. At the same time, ISRO has mostly concentrated on people's benefits, Exactly. societal benefits. Exactly. And you are developing some technologies in the process of your journey. So, are you foreseeing any innovations which can be used in public sector? I mean, for a societal benefit. ఎస్. సో మీరు రైట్ పాయింట్ తీసుకొచ్చారు. ఈవెన్ విక్రమ్ సారాభాయ్ స్టేట్మెంట్ కూడా వీఆర్ సెకండ్ టు నన్ ఇన్ యూజింగ్ ద టెక్నాలజీస్ ఫర్ ద కామన్ యూజ్ ఆఫ్ ది కామన్ మ్యాన్ అని చెప్పారు. సో మన ఫస్ట్ ప్రైమరీ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు వరకు అదే. అందుకని మన షేర్ ఇన్ ద గ్లోబల్ స్పేస్ ఎకానమీ ఇస్ ఆల్సో 2%. ఎందుకంటే మనం వీఆర్ నాట్ ఎయిమింగ్ ఎట్ కమర్షియలైజింగ్ థింగ్స్. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. ఈవెన్ వెన్ ఐఎమ్ డెవలపింగ్ ఆ నేచర్ 14 ఇయర్స్ ఇస్రోలో ఉండటం వల్ల ఆ నేచర్ మాలో కూడా ఉంది. How to use these technologies for public or how to use it for common people on terrestrial grounds. At that point మేము రెగ్యులర్గా డిబేట్ చేస్తూ ఉంటాం మా టీంతో. సో మనం ఇప్పుడు సాఫ్ట్ రోబోటిక్స్ ఆర్మ్స్ డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా అటానమస్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాం. వీటిలన్నిటికీ చాలా గ్రేట్ అప్లికేషన్స్ ఉంటాయి. మనకి స్పిన్ ఆఫ్స్ అంటారు, స్పేస్ నుంచి స్పిన్ ఆఫ్స్ అంటారు. మెజారిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ విచ్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ కేమ్ ఫ్రమ్ స్పేస్. సో మేము అది యాక్చువల్గా స్పేస్లో యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎలాగ గ్రౌండ్ సిస్టమ్స్కి యూజ్ చేయొచ్చు అని యూజ్ చేశారు. మనం ఫస్ట్ నుంచే టెక్నాలజీ డెవలప్ చేసేటప్పటి నుంచే ఆ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నాం ఎలా వాడాలి ఈ టెక్నాలజీస్ని గ్రౌండ్లో అని చెప్పి. డెఫినెట్లీ వీ విల్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ సొల్యూషన్స్. Okay. What is the market size of space debris? Currently, the in-orbit servicing market is about $14.3 billion అండి. 1430 కోట్ల డాలర్లు. Yeah. 14.3 $14.3 billion. Yeah. Yeah. 1430 కోట్ల డాలర్లు రఫ్గా. ఓకే. సో ఇంకా $1.8 trillion ఈజ్ టోటల్ స్పేస్ ఎకానమీ బై 2030. 2030. అందులో ఈ స్పేస్ ఎకానమీ కంటిన్యూ అలా ఆ రేంజ్లో గ్రో అవ్వాలంటే స్పేస్ డెబ్రిస్ ముందు సాల్వ్ చేయాలి, లేకపోతే అది గ్రోత్ ఉండదు. Okay. సాటిలైట్స్ నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ గోయింగ్ టు స్పేస్ విల్ రెడ్యూస్.